పోరాటం చేయాల్సింది ఇదేనా అనేది ఇక్కడ ప్రశ్న. అంతే, అవినీతి మీద వదిలేసి మేము మావగారినో లేదంటే విజయవాడ ఇప్పుడు అసలు అతను ఏం పోరాడుతున్నానని చెప్పలేదే, తన వైఖరి ఏంటని అడిగారు, ప్రెస్ చెప్పాడు అంతే. అంతే, సింపుల్. నా వైఖరి ఇది, ఒపీనియన్ ఇది, అది డిబేట్ జరుగుతుంది. వీటికంటే అది డిబేట్ జరుగుతుంది. అదే కదా, ఎందుకని పోరాటాలు వచ్చేటప్పటికి జనాలు ఎవరికాడి వ్యక్తిగతం, అంతే. అది వచ్చేటప్పటికి రాష్ట్రానికి సంబంధించి ముందు వెటకారం చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. విజయవాడ గుంటూరు కలిపితే పోతుంది కదా, ఎందుకు అడిగే అవకాశం ఇవ్వడం అనే మొక్క వస్తుంది. మజిలీపట్నం కూడా కలిపేయండి, పోయేదే ఉంది అనేటటువంటి. కానీ ఇక్కడ స్వార్థం వెంటాడుతుంది. అది కలిపితే ఇక్కడ 20 లక్షలకి 25 లక్షలకి భూములు కొన్నటువంటిది 5 కోట్లకు 10 కోట్లకు అవుతుంది అనుకున్నాడు. ఇదంతా కలిపితే అవ్వదు. అది ఇప్పటికే ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటాను, మొన్నదాకా 4 కోట్లు అన్నది, తర్వాత 40 లక్షలకు పడిపోయింది, తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చాక 4 కోట్లకు వెళ్ళింది, ఇప్పుడు 1-1.5 రేంజ్ లో ఉంది. మాటలు చెప్తున్నారు 3 కోట్లు 2 కోట్లు అనేది, కాకపోతే కొనేవాళ్ళు లేడు. ఎందుకని ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు పెట్టి కొంటే ఇంతకుముందు క్రిందసారి కొన్నారు, అప్పుడు ఆ కాంపిటీషన్ లో కొన్నోళ్ళు అమ్మలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు. ఎందుకని ఇప్పుడు వెంచరేస్తే విజయవాడ అవుట్స్కట్స్ లో వెంచరేసి గజం 15,000 రూపాయలు 25,000 రూపాయలు అంటే కొంటారు. అమరావతిలోకి వెళ్ళి 25,000 రూపాయలు పెట్టుకుని ఏం చేయాలి నేను? నేను షాప్ పెడతాను, నా షాప్ నడవాలి కదా, హైవే పక్కన పెడితే నడవాలి కదా. కాబట్టి ఇవన్నీ అక్కడ